Hello students, this is your e-Guru and I welcome all of you to the channel the e-Guru. Today we will discuss the previous year questions of in chapter 1. మనం ఆల్రెడీ థియరీ పార్ట్ ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ సంబంధించిన థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనము ఇక్కడ మెజర్మెంట్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ సంబంధించిన ప్రీవియస్ యూనియర్ క్వశ్చన్స్ చూస్తాం. దానిలో డైమెన్షన్ అనాలిసిస్ రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుందాం, 1 by 1 సాల్వ్ చేసుకుందాము. ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కొద్దిగా టైం తీసుకున్నా కూడా ఎక్స్ప్లెనేషన్ ఎలాబొరేషన్గా చేద్దాం. ఎందుకంటే ఫాస్ట్ చెప్పుకుంటూ పోతే మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది, మెమరైజ్ కూడా కరెక్ట్గా అవుతుంది. కాబట్టి కొద్దిగా ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇది 2019 మెయిన్లో వచ్చిన క్వశ్చన్. ఇది see just wait ఇది 2019 మెయిన్లో వచ్చిన క్వశ్చన్. ఇది which of the following combinations has the dimensions of electrical resistance? Epsilon naught is the permittivity of vacuum and mu naught is the permeability of vacuum. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే ఈ ఏబిసిడి ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చిన కదా, వీటిలో ఏది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క డైమెన్షన్స్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క డైమెన్షన్స్ కింది వాటిలో దేనితోటి మ్యాచ్ అయితే అని అడుగుతున్నాడు. సో మనం ఓవరాల్గా చేయాల్సి ఆయన అడుగుతున్నది ఏంటంటే ఆర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూ నాట్ కామ్ ఎప్సిలాన్ నాట్లా అడుగుతున్నాడు. ఓకే, సో మనకు ఆర్ యొక్క డైమెన్షన్స్ తెలవాలా, మ్యూ నాట్ డైమెన్షన్స్ తెలవాలి, ఎప్సిలాన్ నాట్ డైమెన్షన్స్ తెలవాలి. తెలిస్తే మనము చేయగలుగుతాం. ఎట్లా? ఇప్పుడు ఆర్ని ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మ్యూ నాట్ పవర్ ఏ అనుకుంటాము. మనకి ఇది ఏ పవర్స్ తెలియదు కాబట్టి ఇంటూ ఎప్సిలాన్ నాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ బి, మ్యూ నాట్ పవర్ ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్ పవర్ బి అనుకుంటాము. సో అనుకొని మనం ఆర్కి, మ్యూ నాట్కి, ఎప్సిలాన్ నాట్కి డైమెన్షన్స్ రాసుకుంటే మనం రాసుకొని బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఈక్వేషన్స్ వాల్యూస్ ఏబి వాల్యూస్ వచ్చేస్తే ఇక్కడ ఏ రిలేషన్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆర్ది, మ్యూ నాట్, ఎప్సిలాన్ నాట్ది రిలేషన్, అవి మనకు డైమెన్షన్స్ కావాలి. ఆర్ యొక్క డైమెన్షన్స్ ఎట్లా వస్తాయి? ఆర్ ఈక్వల్ టు వి బై ఐ, ఓమ్స్లా. సో మళ్ళీ ఇక్కడ వి కూడా మనకు డైమెన్షన్స్ తెలియాలి కాబట్టి మనం ఇంకో ఈక్వేషన్ ఏంటంటే పవర్ లాస్ ఇన్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ గివెన్ బై ఐ స్క్వేర్ ఆర్, విచ్ ఇస్ పవర్ లాస్. ఓకే, హీట్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. పవర్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఇన్ రెసిస్టెన్స్ ఆర్ త్రూ విచ్ కరెంట్ ఐ ఈజ్ ఫ్లోయింగ్ ఈజ్ గివెన్ బై ఐ స్క్వేర్ ఆర్. ఓకే, ఈ ఫార్ములా మనకు పవర్ ఉంది. పవర్ అంటే ఎనర్జీ పర్ టైం, రేట్ ఆఫ్ ఎనర్జీ. ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫోర్స్ గుర్తుపెట్టుకోండి, రెండోది ఫోర్సు, ఎనర్జీ, రెండింటికి గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతిసారి డెరైవ్ చేయొద్దు. ఫోర్స్ ఏంటిది? ఎంఎల్ టీ మైనస్ 2, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఎం ఇస్ మాస్. ఓకే, ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్ అనుకుంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఎల్, ఇంకో ఎల్ ఇక్కడ ఇంటూ ఎల్ అవుతుంది, ఇంకో ఎల్ అయితే ఎంఎల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎంఎల్ స్క్వేర్ టీ మైనస్ 2, ఒక ఎల్ డిఫరెన్స్ ఈ రెండింటికి, ఫోర్స్కి ఎనర్జీకి ఒక ఎల్ డిఫరెన్స్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇవి మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం ఈ రెండింటిని, ఫోర్స్ని, ఎనర్జీని. ఓకేనా? నా ఇక్కడ సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఆర్ ఈక్వల్ టు పి బై ఐ స్క్వేర్, పి ఏంటిది? ఎనర్జీ బై టైం బై ఐ స్క్వేర్. ఓకే, ఎనర్జీ బై టైం ఇంటూ ఐ స్క్వేర్. ఓకే, నౌ ఎనర్జీకి ఎంఎల్ స్క్వేర్ టీ మైనస్ 2 డివైడెడ్ బై టైం ఇంటూ ఏ స్క్వేర్. సో ఎంఎల్ స్క్వేర్ టీ మైనస్ 2 అంటే ఇక్కడ టీ పైకి వస్తే టీ మైనస్ 3 అవుతుంది, అంతే. టీ మైనస్ 3, ఏ స్క్వేర్ పైకి వస్తే ఏ మైనస్ 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్కి డైమెన్షన్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది దేనికి? మ్యూ నాట్ కావాలి. మ్యూ నాట్కి ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక ఫార్ములా మనకు మ్యూ నాట్ ఉంది.
మ్యూనాట్కి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక ఫార్ములా, ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఒక ఫార్ములా ఉంటుంది. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ గివెన్ బై మ్యూనాట్ టైమ్స్ I1 product of I1 I2 by 2 pi r. ఎట్లా వచ్చింది ఇదంటే రెండు ప్యారల్ కండక్టర్స్ ఉన్నాయి. ఒక కండక్టర్ నుంచి I1 కరెంట్ ఫ్లో అవుతుంది, ఇంకో కరెంట్ నుంచి I2 కరెంట్ ఫ్లో అవుతుంది. I1 కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇక్కడ ఈచ్ క్యారింగ్ కండక్టర్ ఎస్టాబ్లిషెస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఓకే, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్లా దీనికి చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇంకో దీనికి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా క్రియేట్ అవుతుంది. ఓకే, విచ్ ఈస్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసుకొని ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంటరాక్షన్ వల్ల మనకి ఇక్కడ ఈ కండక్టర్స్ అనేది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దిస్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్ అనేది ఐదర్ టువార్డ్స్ అంటే అట్రాక్షన్ ఫోర్స్ కావచ్చు లేదా రిపల్షన్ ఫోర్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్. ఈ కరెంట్స్ అనేవి రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయా, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న దాన్ని బట్టి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీరు క్లియర్గా ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ చాప్టర్ చదువుకుంటారు. వేర్ ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సపరేషన్, డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్. ఇక్కడ డెల్ అనుకుంటే ఒక స్మాల్ లెంత్ అనుకోవాలి. లెంత్ ఆఫ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ ఎల్. ఒక డెల్ అనుకో స్మాల్ లెంత్ అనుకోవాలి. సో ఇక్కడ నుండి ఈ కాన్సెప్ట్ నుంచి ఈ ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములా నుంచి మనం మ్యూనాట్కి డెరైవ్ చేసుకుంటాం. ఓకే, సో మ్యూనాట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ by del L into 2 pi r divided by I1 I2. ఓకే, సో ఇక్కడ ఫోర్స్ ఏంటిది MLT మైనస్ 2 గుర్తుపెట్టుకోవాలి ఫోర్స్. ఓకే, ఈ 2 పైకి మనం ఏం రాసుకోండి, 2 ఇస్ న్యూమరల్, అది ఇగ్నోర్ చేయండి. R అంటే లెంత్ కింద, మళ్ళీ డెల్ అంటే ఒక లెంత్. ఇది రెండు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, కరెంట్ కాబట్టి కరెంట్ A ఇంటూ A స్క్వేర్. ఒక L గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ మిగిలింది మనకు, సో దిస్ ఈజ్ L T minus 2 A minus 2 ఫోర్స్ ఇంటూ పర్ ఎనర్జీ ఫోర్స్ పర్ I స్క్వేర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన ఎప్సిలాన్ నాట్ కావాలి. ఇంకా ఎప్సిలాన్ నాట్కి ఎట్లా అంటే ఇక్కడ రిలేషన్ ఉంది, మ్యూనాట్కి ఎప్సిలాన్ నాట్కు రిలేషన్ ఉంది. మ్యూనాటిక్ ఇది వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ గివెన్ బై మ్యూనాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్. ఓకే, ఈ రిలేషన్ నుంచి డెరైవ్ చేయొచ్చు. లేదనుకుంటే మనకు ఇంకొకటి ఏంది, మనకు ఇది ఉంది, ఏది కూలుమ్స్ లా ఉంది. Force of attraction repulsion between two charges is given by 1/4 pi epsilon naught. ఇది మనం ఫెమిలియర్ కాబట్టి ఇది యూజ్ చేసాం ఎక్కువ మనం ఈక్వేషన్స్లో. ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఓకేనా, ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్ సంబంధించింది. రెండు చార్జెస్ ఉండి అట్ డిస్టెన్స్ ఆఫ్ r ఉన్నాయి, రెండు చార్జెస్, వాటి మధ్య ఉన్న ఫోర్సు ఇది కూలుమ్స్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇస్ గివెన్ బై దిస్ ఈక్వేషన్. ఓకే, హియర్ ఎప్సిలాన్ నాట్ డెరివేషన్ చేసుకుంటే మనము epsilon naught equal to q1 q2 by 4 pi into r square into force. q1 q2, ఇప్పుడు q1 q2 ఎట్లా వస్తుంది, నార్మల్గా q1 అంటే I is equal to q by time, rate of flow of current charges, electrons. ఓకే, సో ఇక్కడ q is ఎట్లా వస్తుంది, మన q equal to I into t. The dimensions of q is equal to dimensions of I, dimensions of t, means a into at. AT is the dimensions of Q charge. So AT into AT A square T square. Okay, A square T square. 4 pi అనేది మనం ఇగ్నోర్ చేస్తుంది, న్యూమరల్ దీనికి లేదు, ఇట్స్ డైమెన్షన్ లెస్. R square అంటే L square. Force is MLT minus 2. Okay, now force is given M minus 1 L into L cube. L cube is minus L minus 3. ఇక టీ స్క్వేర్ ఉంది పైన, ఇది పైకి పోతే టీ పవర్ 4 అవుతుంది. టీ మైనస్ 2 పైకి పోతే టీ స్క్వేర్ అవుతుంది. టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 4 A స్క్వేర్. ఓకే, సో నౌ వీ హ్యావ్ derived the dimensions of r mu naught epsilon naught. Now put into that equation. ఓకే, ఆ ఈక్వేషన్ ఏమనుకున్నాం మనము, ఆర్కి ఏమొచ్చినాయి మనకు, ml స్క్వేర్ టీ మైనస్ 3 A మైనస్ 2, ml స్క్వేర్ టీ మైనస్ 3 ml స్క్వేర్ టీ మైనస్ 3 A మైనస్ 2. ఇది ఈజ్ ఈక్వల్ టు, సరే ప్రొపోర్షనల్ కాన్స్టెంట్, మనము ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ డైమెన్షన్లెస్ అనుకుంటే ml టీ మైనస్ 2 మ్యూ నాట్ అనేది ఈ A మైనస్ 2 మ్యూ నాట్ పవర్ A ఇంటూ ఎప్సిలాన్ పవర్ B m మైనస్ 1 L మైనస్ 3 T మైనస్ 4 T పవర్ 4 A స్క్వేర్. ఇది ఎప్సిలాన్ నాట్ పవర్ B.
ఓకే. నౌ ఇప్పుడు ఏ బీకి రాసుకుంటాం. ఎం పవర్ ఏ, ఎం పవర్ మైనస్ బి, ఏ మైనస్ బి, ఎల్ పవర్ ఏ, ఎల్ పవర్ మైనస్ 3, సో ఎల్ పవర్ ఏ మైనస్ 3b, టీ పవర్ మైనస్ 2a ప్లస్ 4b, టీ పవర్ మైనస్ 2a ప్లస్ 4b, ఏ పవర్ మైనస్ 2a ప్లస్ 2b. ఇక్కడ 2 అన్నోన్స్, మనకు 2 ఈక్వేషన్ సఫిషియంట్. ఏ మైనస్ బి, ఇక్కడ మనం బోత్ సైడ్స్ కంపేర్ చేయండి. ఇట్ సైడ్ ఏ ఎం పవర్ ఎం కోఫిషియంట్, పవర్స్ ఎం ఆఫ్ ఎల్ టీ ఏ బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 1. ఇంకో నెక్స్ట్ ఈక్వేషన్ ఏ మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 2. సో ఏ మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తాం మనం. ఈక్వేషన్ మైనస్ 1 ఈక్వేషన్ 2 అంటే బోత్ ఈక్వేషన్స్లో ఎల్హెచ్ఎస్లు మైనస్ చేసుకోవాలా, ఇవి చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, ఎల్హెచ్ఎస్ మైనస్ ఎల్హెచ్ఎస్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ ఎల్హెచ్ఎస్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. ఓకే, దిస్ ఈజ్ ద సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 ఈక్వేషన్స్. సో ఇక్కడ మనం సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ మైనస్, ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇవి మైనస్లు ప్లస్లు ఎట్లయితే నేను ఎవరికైనా డౌట్ ఉందనుకో, ఇక్కడ చిన్నది ఎక్స్ప్లెనేషన్ చేస్తే చూడండి. సైడ్లో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఎల్హెచ్ఎస్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏ మైనస్ బి మైనస్ ఎల్హెచ్ఎస్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ ఏ మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. సో ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ఈ మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 అనుకో. ఇక్కడ 2 ఉండే, ఇక్కడ ప్లస్ 2 ఉండే, ఇక్కడ ఏమైంది మైనస్ అయింది, ఇక్కడ మైనస్ 2 అయింది, ఎందుకంటే మైనస్ చేస్తున్నాం కాబట్టి. ఏ ఇక్కడ ఏముంది, ఏ ప్లస్ ఏ ఉండే మైనస్ 3, సో మైనస్ ఏ అయింది ప్లస్ 3b అయింది. సో మైనస్ దగ్గర ప్లస్లు వచ్చేసినాయి, ప్లస్ దగ్గర మైనస్ వచ్చినాయి. దట్స్ వై ఇక్కడ ఈ కోఎఫిషియంట్స్ అనేది ప్లస్ ఉన్న దగ్గర మైనస్ రాస్తున్నాం, మైనస్ ప్లస్ రాస్తున్నాం. ఇది కన్ఫ్యూజింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి వస్తుంది ఇది. సో ఇక్కడ ఏ మైనస్ ఈ క్యాన్సిల్ అవుతుంది. 3b మైనస్ b ఈజ్ 2b, 1 minus 2 is minus 1, b equal to minus half. ఇటు పడిపోతుంది. ఓకే, సో ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా ఏ మైనస్ క్యాన్సిల్, ప్లస్ 3b మైనస్ b ఈజ్ 2b ప్లస్ 3b మైనస్ b, 3b లంగా b పోతే 2b, 1 మైనస్ 2 కాబట్టి మైనస్ 1. సో b ఈక్వల్ టు మైనస్ 1/2. ఓకే, bకి వచ్చేసింది, ఏకి రావాలి. ఓకే, ఏకి ఎట్లా వస్తుంది, ఏ మైనస్ b ఈక్వల్ టు 1, ఏ మైనస్ b ఈక్వల్ టు 1 విచ్ ఇంప్లాయిస్ ఏ ఈక్వల్ టు 1 plus b, so 1 minus half, so this is half. A value కూడా వచ్చేసింది. సో r ఈక్వల్ టు r is directly proportional to mu naught a. mu naught a అంటే a is half plus half and epsilon naught b అంటే minus half, which is mu naught half divided by epsilon naught half. ఇక్కడ పవర్ మైనస్ హాఫ్ ఉంది, కింద వస్తే ప్లస్ అవుతుంది. రూట్ మ్యూ నాట్ బై రూట్ ఎప్సిలాన్ నాట్ విచ్ ఇస్ గివెన్ బై మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా, మనం ఆన్సర్స్లో చూస్తే ఇది రూట్ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్, విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫార్ములా x is equal to 5yz square, x and z have dimensions of capacitance and magnetic field respectively. What are the dimensions of y in SI units? ఓకే, ఇది కూడా 2019 క్వశ్చన్. ఆన్సర్స్ అనేది mlt a పవర్ స్క్వేర్, mlt m మైనస్ 2 l t పవర్ మైనస్ 4 a పవర్ మైనస్ 2 m పవర్ మైనస్ 3 l పవర్ మైనస్ 2 t పవర్ 8 a పవర్ మైనస్ 4 a పవర్ 4 m పవర్ మైనస్ 2. ఇవన్నీ mlt ఎలా ఉండే అంటే ఇక్కడ మనకు వైకి అడుగుతున్నాడు, ఒక ఈక్వేషన్ లాగా ఇచ్చిండు. ఇది x is equal to 5 times yz square అని ఇచ్చిండు. ఇచ్చి వైకి ఒక డైమెన్షన్ అడుగుతున్నాడు. సో y డైమెన్షన్స్ is equal to x డైమెన్షన్స్ డివైడెడ్ బై z స్క్వేర్ డైమెన్షన్స్. అంటే మనకు x డైమెన్షన్స్ z స్క్వేర్ డైమెన్షన్స్ తెలవాలి. 5 అనేది ఇగ్నోర్ చేస్తాం, 5 అనేది డైమెన్షన్ లేదు, ఇట్స్ న్యూమరల్. ఓకే, x డైమెన్షన్స్ ఎట్లా వస్తాయి, x అనేది కెపాసిటెన్స్ అన్నాడు ఇక్కడ, x ఈజ్ కెపాసిటెన్స్ అండ్ y అనేది z అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు ఇక్కడ. ఓకే, సో నీకు x ఈజ్ కెపాసిటెన్స్ and z is
వాట్ జెడ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీటికి మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెరైవ్ చేసుకోవాలి. కెపాసిటెన్స్ అంటే ఇప్పుడు సి ఈక్వల్ టు చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. క్యూ బై వి ఒక ఈక్వేషన్ ఉంది. సి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి ఉంది ఒకటి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇంకొకటి హాఫ్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఎనర్జీ. ఓకే, హాఫ్ క్యూ స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. ఈ అన్ని ఈక్వేషన్స్లో ఇక్కడ వోల్టేజ్ కావాలి. ఇప్పుడు ఈక్వేషన్ డెరైవ్ చేద్దామంటే సికి వి కావాలి, ఇక్కడ ఎప్సిలాన్ కావాలి, మళ్ళీ ఇక్కడ ఈ కావాలి. ఎనర్జీ మనకు తెలుసు, మనం గుర్తుపెట్టుకున్నాం ఎనర్జీ. ఇక్కడైతే క్యూ ఈజీ, క్యూ అంటే ఏటీ సింపుల్. ఇది ఈ ఈక్వేషన్ ఉండేది ఈజీ మనకు డెరైవ్ చేయడం. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తే మనము సి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై డైమెన్షన్స్ ఆఫ్, ఇక్కడ హాఫ్ని ఇగ్నోర్ చేస్తాం, హాఫ్ ఈజ్ ఎ న్యూమరల్, డైమెన్షన్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, డైమెన్షన్స్ ఆఫ్ క్యూ స్క్వేర్ అంటే క్యూ ఈజ్ డైమెన్షన్స్ ఏటీ. లాస్ట్ క్వశ్చన్లో చూసినాం కదా, ఏటీ, ఏ ఇంటూ టీ, ఏ ఇంటూ టీ అంటే ఏ స్క్వేర్ టీ స్క్వేర్. ఎనర్జీ గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఎంఎల్ స్క్వేర్ టీ మైనస్ 2. ఓకే, హాఫ్ ఎంవి స్క్వేర్, ఇక్కడ ఎనర్జీస్ ఎంజీహెచ్ చేసిన, హాఫ్ ఎంవి స్క్వేర్ వేసిన, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేసిన, ఇంకో ఇదే వస్తుంది. ఓకే, సో నౌ ఎం మైనస్ 1 ఎల్ పవర్ మైనస్ 2, ఈ టీ స్క్వేర్ పైపోతే టీ పవర్ 4 అవుతుంది. ఏ స్క్వేర్. ఇంకో ఈక్వేషన్ ఉంటుంది, ఆర్ ఇంటూ సి ఈక్వల్ టీ ఉంటుంది, టైం కాన్స్టెంట్ టౌ అంటుంది. యాక్చువల్లీ ఇది ఆర్సీ ఇది టైం కాన్స్టెంట్ టౌ. ఇట్లా కూడా ఆర్ అక్కడిక్కడ ఏం తెలవాలి, ఆర్ డైమెన్షన్స్ తెలవాలి. ఇట్లా కూడా వస్తుంది, ఎల్వైసి ఈక్వల్ టు కూడా ఎల్వైసి ఈక్వల్ టు కూడా టౌ వస్తుంది. సో ఇది మనకి ఇక్కడ సి ఇది సింపుల్గా వచ్చేసింది మనకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సికి వచ్చేసింది. సి తర్వాత మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి కావాలి. బీకి ఒక ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై చార్జ్ విచ్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి, అందులో విచ్ ఇస్ యాక్చువల్లీ క్యాకి, ఇది చూడండి, ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చార్జ్ క్యూ వెలాసిటీ వీతో మూవ్ అవుతుంది. ఎక్కడ మూవ్ అవుతుంది, ఈ బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంది. అప్పుడు అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై చార్జ్ క్యూ విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి విత్ స్పీడ్ విత్ వెలాసిటీ వి. ఓకే, ఈ క్రాస్ ప్రోడక్ట్ ఇది వెక్టర్స్ ఇవన్నీ, ఇదంతా ఏంటంటే కాన్సెప్ట్. ఇది అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బి ఏ డైరెక్షన్లో ఉంది, బీకి ఏ డైరెక్షన్లో ఉంటే ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది వి క్రాస్ బి, క్యూ టైమ్స్ వి క్రాస్ బి. ఐ థింక్ ఇది ఫార్ములా, క్యూ టైమ్స్ వి క్రాస్ బి. ఈ రెండు వెక్టర్లు కదా. సో నౌ ఎనీవే మనకి ఇక్కడ వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ అది మనకి ఇది దీంతో మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన కాన్సెప్ట్, మనకు కావాల్సింది అంటే జస్ట్ ఈక్వేషన్ మనకు తెలిసేసి మనకు డైమెన్షన్స్ వస్తాయి. సో బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఫోర్స్ డివైడెడ్ బై dimensions of q into dimensions of velocity. Force is mlt minus 2 divided by q is at, velocity is lt minus 1. ఇక్కడ ఒక l క్యాన్సిల్, t పవర్ మైనస్ 1 క్యాన్సిల్. సో నౌ మనకు మిగిలింది ఏంటిది, ml mt minus 2 a పవర్ మైనస్ 1. ఓకే, ఇది వచ్చేసింది. మనకు కావాల్సింది ఇంతకుముందు మనం ఏంది ఈక్వేషన్ రాసుకున్నాం, ఇక్కడ మనకు వై కదా, మనం వై కంటే ఎక్స్ బై జెడ్ స్క్వేర్ అనుకున్నాం కదా. ఎక్స్ ఏంటిది, ఎం మైనస్ 1 ఎల్ మైనస్ 2 టీ పవర్ 4 ఏ స్క్వేర్ డివైడెడ్ బై జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎం స్క్వేర్ అయితే ఇవన్నీ ఈ డబుల్ ఈ టర్మ్స్ అన్ని ఇంటూ 2 అవుతాయి. టీ పవర్ మైనస్ 4 ఏ పవర్ మైనస్ 2. ఓకే, నౌ యు సీ ఎం పవర్ మైనస్ 3, ఈ ఎం స్క్వేర్ ఉంది పైకి పోతే ఎం పవర్ మైనస్ 2 అవుతుంది, మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3, ఇక ఎల్ పవర్ మైనస్ 2 టీ పవర్ మైనస్ 4 టీ పవర్ 4 ఉంది ఆల్రెడీ, టీ పవర్ 8 ఏ పవర్ 4 మైనస్ 3 మైనస్ 2 టీ పవర్ 8 ఏ పవర్ 4. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి ఇక్కడ ఏంది, మైనస్ 3 మైనస్ 2 టీ పవర్ 8 టీ పవర్ ఏ పవర్ 4. ఓకే, ఏంటంటే డైమెన్షన్స్ మనం డెరైవ్ చేయాలి. కెపాసిటెన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీటన్ని డైమెన్షన్స్ అన్ని మనం ఇమీడియట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అవి డెరైవ్ చేయగలిగితే ఎంత తొందరగా ఇంత ఇమీడియట్గా చేస్తే అంత ఈజీగా అయిపోతుంది మనం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సర్ఫేస్ టెన్షన్ S, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I and Planck's constant h were to be taken as the fundamental units,
ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ లీనియర్ మూమెంటమ్ వుడ్ బి. ఏమంటున్నా అంటే లీనియర్ మూమెంటమ్కి డైమెన్షన్స్ రాయమంటుండు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ ఐ హెచ్. ఇఫ్ ఒకవేళ అయితే ఇవి ఎస్ ఐ హెచ్ అనేవి ఫండమెంటల్స్ యూనిట్స్ అనుకుంటే లీనియర్ మూమెంటమ్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటున్నాడు. ఇవి ఫండమెంటల్ యూనిట్స్ కావు, ఒకవేళ అనుకుంటే ఎట్లా అని అంటున్నా అంటే అనుకుని మనం అనుకోవాలంటే మనం బేసిక్ ఇదని డైమెన్షన్ అనాలిసిస్ చేస్తాం. ఎస్కి ఐకి హెచ్కి లీనియర్ మూమెంట్కి డైమెన్షన్ అనాలిసిస్ చేసుకొని వాటి బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా 2019 క్వశ్చన్. సో ఎనీవే నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం ఏం రాసుకుంటాము, లీనియర్ మూమెంటమ్ P మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ S power A లెట్ ప్రొడక్ట్ ఆఫ్ S power A I power B. ఐ అంటే ఇక్కడ కరెంట్ కాదు, ఇది ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నార్మల్గా ఐ కరెంట్ తోటి కూడా ఐతోటి రిప్రజెంట్ చేస్తాం, H power C అనుకుంటాం. ఏబిసి ఈ వాల్యూస్, ఏబిసి వాల్యూస్ తెలిస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఇది ఏబిసి కావాలి మనకు. ఓకే, మనకు కావాల్సింది ఏబిసి అంటే 3 అన్నోన్స్ అని 3 ఈక్వేషన్స్ ఫామ్ అయితే ఇక్కడ నుండి మనకు ఎంఎల్టీలలో వస్తుంది. సో పీ ఈజ్ వాట్ మాస్ ఇంటూ వెలాసిటీ. వీటి ఫస్ట్ పీకి ఎస్కి ఐకి హెచ్కి డైమెన్షన్స్ తెలియాలి. ఆ డైమెన్షన్స్ మాస్ ఇంటూ వెలాసిటీ, పీ ఈజ్ మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఎం వెలాసిటీ LT - 1. ఓకే, ఎస్ ఇస్ ఫోర్స్, సర్ఫేస్ టెన్షన్. ఇది సర్ఫేస్ టెన్షన్ ఏంటంటే ఇది ఫ్లూయిడ్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్. అక్కడ మనకు ఫ్లూయిడ్స్ గురించి, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ సాలిడ్స్ వాటిల్లో మనం నేర్చుకుంటాము. ఫోర్స్ ఫర్ లెంత్ది. సో ఫోర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, MLT - 2 బై లెంత్. ఈ లెంత్ కట్ MT - 2. ఓకే, నెక్స్ట్ ఐ అంటే ఇది కరెంట్ కాదు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. ఓకే, ఇది రొటేషనల్ మోషన్ కాన్సెప్ట్. ఇది రొటేషనల్ మోషన్ కాన్సెప్ట్. ఇది డిస్టెన్స్ స్క్వేర్, మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్, డిస్టెన్స్ స్క్వేర్. సో మాస్ M, డిస్టెన్స్ అంటే L స్క్వేర్. ఓకే, హెచ్ అంటే మనకి ఎట్లా వస్తుంది అంటే ఇది వేవ్, ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్స్, రేడియోమాగ్నెటిక్ వేవ్, అక్కడ ఇది వస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు హెచ్ న్యూ అనే ఒక ఫార్ములా ఉంటుంది. హెచ్ న్యూ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఈ అంటే ఎనర్జీ, ఇది ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, దాని ఎనర్జీ హెచ్ న్యూ. హెచ్ ఇంటూ ప్లాంక్స్ కాన్స్టెంట్. వి ఈజ్ న్యూ అంటే ఫ్రీక్వెన్సీకి తెలుసు కదా మీకు. ఫ్రీక్వెన్సీ నార్మల్గా ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షన్. ఫ్రీక్వెన్సీని మనం ఎక్కడ చెప్తాము, హెడ్జ్ చేద్దాము. హెడ్జ్ అంటే నథింగ్ బట్ సైకిల్స్ పర్ సెకండ్. నార్మల్గా మన పవర్ ఫ్రీక్వెన్సీ ఎంత, 50 హెడ్జ్. పవర్ అంటే మనకి ఇంట్లో వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ. వోల్టేజ్ అంటే 50 సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఇది 50 సైకిల్స్ కంప్లీట్ చేస్తున్నట్టు. ఓకే, లైక్ దిస్. ఇది టైం యాక్సిస్ అనుకుంటే ఇది వోల్టేజ్. ఇట్లా ఇది ఒక సైకిల్, ఇక్కడ నుంచి ఇది ఒక సైకిల్, ఇది 2 సైకిల్స్, ఇది సెకండ్స్ 2 సైకిల్స్, ఇట్లా 50 సైకిల్స్ కంప్లీట్ చేస్తుంది. సో 50 సైకిల్స్ పర్ సెకండ్. ఈ 50 సైకిల్స్ అనేది న్యూమరల్. ఈ సైకిల్స్ అనేది న్యూమరల్ బై సెకండ్ కాబట్టి బై సెకండ్ అంటే T power -1. ఇది డైమెన్షన్, ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షన్ ఇది. సో నౌ H ఈక్వల్ టు ఇంప్లాయిస్ H ఇస్ ఈక్వల్ టు E బై న్యూ. అంటే ఇంకా నీకు ఈ ఎనర్జీ ML² T - 2 గుర్తుపెట్టుకోవాలని చెప్పినాము. ML² T - 2, న్యూ అంటే T - 1. ML స్క్వేర్. ఈ -2 -1 ఒకటి పోతుంది, ఇక్కడ -1 మిగులుతుంది. ఈ -1 ఒకటి పోవడం ఏంటంటారా, ఈ -1 పైకి పోతే -2 + 1 అవుతుంది. -1 + 1 అవుతుంది. -2 + 1 అంటే -1. ఓకే, రైట్. నెక్స్ట్ నౌ కమ్ టు ద ఈక్వేషన్. పి అంటే మూమెంటం కదా. మూమెంటం ఏమని చెప్పినాం, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ LT - 1. మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఈజ్ M T power -2 whole power A. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ML² whole power B. తర్వాత ప్లాంక్స్ కాన్స్టెంట్ ML² T - 1 whole power C. ఇక్కడ 3 అన్నోన్స్ ఉన్నాయి. 3 ఈక్వేషన్స్ ఫామ్ అయితే MLTల నుండి ఆ 3 కంపేర్ చేసుకొని, ఆ 3 ఈక్వేషన్స్ రాసుకొని సాల్వ్ చేసుకుంటే ABCకు ఈక్వేషన్స్ వచ్చేస్తుంది. ఓకేనా, M power A, M power B, M power C. సో A + B + C. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కూడవలెను.
bases are equal, then powers to be added up. L power 2b, L power 2c, L power 2b plus L power 2c, t power minus 2a plus 2b minus c, t power minus 2a, సారీ 2b లేదు ఇక్కడ, 2b లేదు, మైనస్ 2a ఇందులో లేదు కదా, ఇక్కడ ఓన్లీ మనకు ఉన్నది ఏంది, ఇక్కడ లేదు కదా, ఓన్లీ ఇక్కడ 2c ఉంది, ప్లస్ 2c. ఓకేనా, 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ m పవర్ 1 ఉంది కదా, ఇక్కడ m పవర్ 1, 2a 2b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 2b 1 మైనస్ 2a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇది మైనస్ సి బ్రదర్, ఇది మైనస్ సి. ఇది మైనస్ సి, మైనస్ సి. ఇది మైనస్ సి, ఇది ఈక్వేషన్ ఇది కాదు. మైనస్ 2a మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, నా ఇది ఈక్వేషన్ 3. నా సి ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఒక బీసీకి ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ కూడా ఒక బీసీకి ఈక్వేషన్ వస్తే మనం ఆ రెండింటి సాల్వ్ చేస్తే 4 వచ్చేస్తుంది. సో ఏని రీప్లేస్ చేద్దాం. ఇక్కడ ఏని రీప్లేస్ చేయడానికి ఇక్కడ నుంచి ఏ ఈక్వల్ రాసుకొని సంథింగ్ అని రాసుకొని అది ఇక్కడ మనము ప్రతిక్షేపిస్తే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ బీసీలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆల్రెడీ ఇంకొకటి బీసీలో ఈక్వేషన్ ఉంది, ఆ రెండు సాల్వ్ చేస్తే సీకో బీకో వచ్చేస్తుంది. దాని నుండి మనం ఫర్దర్గా ప్రొసీడ్ కావచ్చు. సో ఇక్కడ ఏ ఈక్వల్ ఏం రాస్తామంటే, సో 2a ఈజ్ ఈక్వల్ టు 2a నటు పట్టుకోపోయినా -1 ఇటు పట్టుకొస్తున్నా, సో 1 మైనస్ సి అవుతుంది. ఓకే, ఏ ఈక్వల్ ఏమవుతుంది, 2 కిందికి పోతుంది, హాఫ్ అవుతుంది, -c/2 అవుతుంది. ఓకే రైట్, దీన్ని తీసుకుపోయి ఇలా పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి, తెలుగులో చెప్ప. రైట్, నౌ a ఈజ్ హాఫ్ -c/2 ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ c లంగా -c/2 పోతే ఇదంటే 0.5, c/2 అంటే 0.5 c, ఒక c హాఫ్ c పోతే ఇంకో హాఫ్ c ఉంటుంది అన్నట్టు. ఇక్కడ b ఇంకొక హాఫ్ c ఉంటుంది, అంటే ఇంకో హాఫ్ c/2 ఉంటుంది. ఈ హాఫ్ ఇటు పోతే 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్ అవుతుంది. ఇది బోత్ సైడ్స్ హాఫ్లు ఇవన్నీ 2లు ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే కాసాగు 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, ఓకే, ఇది ఒకటి వచ్చేసింది. ఆల్రెడీ ఉన్న ఒక ఈక్వేషన్ ఉంది కదా, ఇది ఈ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుండి 2b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు సాల్వ్ చేద్దాం. సాల్వ్ అంటే మైనస్ చేసుకుంటున్నా, సబ్స్ట్రాక్షన్. ఈ మనం చేంజ్ అవుతాయి అని చెప్పినాం కదా, ఇవి సైన్స్ చేంజ్ అవుతాయి. సైన్ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, క్యాన్సల్. -2c ప్లస్ c అంటే -c ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 0, సో c ఈక్వల్ టు 0. అంటే ఈయన ఇచ్చిన రిలేషన్లో c అంటే h పవర్ ప్లాంక్స్ కాన్స్టెంట్ పవర్ 0 కదా, అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ మీద అసలు డిపెండే కాదు, అది లీనియర్ మూమెంటంకి ప్లాంక్స్ కాన్స్టెంట్కి ఎటువంటి సంబంధం లేదు. పక్కకు పెట్టి అది పక్కకు పెట్టేసినప్పుడు ఇంకొకటి ఈక్వేషన్ అనేది, ఇక్కడ b ప్లస్ c కూడా ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, 2b ప్లస్ 2c ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇక్కడ c ఈక్వల్ టు 0. సో 2b ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లాయిస్ 2b ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లాయిస్ b ఈక్వల్ టు హాఫ్. రైట్, ఓకే, b పవర్ హాఫ్ వచ్చేసింది. సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనం రాసుకున్నది. a ఈక్వల్ టు c 0, b హాఫ్ ప్లస్ 0 is equal to 1, which implies a equal to, so is 0, ఈ హాఫ్ ఇటు పోతే 1 మైనస్ హాఫ్ ఈజ్ హాఫ్. రైట్, వచ్చేసింది. a పవర్ హాఫ్, b పవర్ హాఫ్, c పవర్ 0, అట్లా s పవర్ హాఫ్, తర్వాత i పవర్ హాఫ్. అంటే s అంటే సర్ఫేస్ టెన్షన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ప్లాంక్స్ కాన్స్టెంట్ 0. ఏంటిది అది, మొమెంటం. ఓకే, ఇది సో హాఫ్ 0, ఇది సి ఆన్సర్. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో మనం మళ్ళీ ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share with your friends such that they also benefit from these videos.
ఓకే రైట్ థ్యాంక్ యూ.